అంటే ఈయన ఏదో ఒకసారి టైం కలిసి వచ్చి తెలంగాణ ప్రజలు మార్పు మార్పు అన్నారనేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బై లక్లో ముఖ్యమంత్రి అయిన సేమ్ అదే మాట ప్రశాంత్ కిషోర్ కూడా అదే అన్నాడు. ఇంకా నెక్స్ట్ టైం ఈయన గెలుస్తాను, నేను మళ్ళా ముఖ్యమంత్రిని అవుతాను అని కలలు కంటున్నాడు. అవి ఎప్పుడు కూడా ఆ కలలు నిజము కావు అనేది ఆయన ఒక జోస్యం చెప్పిండు. అంటే ఏడవై ఎవరిని గెలకడం అంటే దీన్నే అంటారు. అంటే ప్రతి ఒక్కరిని అవమానకరంగా మాట్లాడడం. అమెరికాలో పోయిన వాళ్ళేమో బాత్రూమ్లు కడుక్కుంటారట, కష్టపడి చదువుకొని ఆడపోయి ఉద్యోగాలు చేస్తే ఈయనకి ఇంగ్లీష్ రాక ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడితే తట్టుకోలేక వాడు అడుక్కునేవాడు కూడా హోటల్లో పనిచేస్తాడు కూడా ఇంగ్లీష్ మాట్లాడతాడు అని అంటాడు. అలా ఎవరి రాష్ట్రంలో వాడు ఎవడైనా కూడా అడుక్కుంటాడని ఇంగ్లీషే మాట్లాడతాడు, బాత్రూమ్ కడగటం ఇంగ్లీషే మాట్లాడతాడు, ఇంకెవడైనా ఇంగ్లీషే మాట్లాడతాడు. వాడు రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం మాకు తెలుగు రాదా? తెలుగు రాష్ట్రాలు తెలుగు ఎవరికి వస్తుంది? అడుక్కునే వాళ్ళకి వస్తుంది, చదువుకునేటోళ్ళకి వస్తుంది, ఐఏఎస్ ఆఫీసర్లకు వస్తుంది, ఐపీఎస్లకు వస్తుంది, రాజకీయ నాయకులకు వస్తుంది, ఇంట్లో పనిచేసే మెయిడ్స్కి కూడా వస్తుంది. అది పెద్ద దాన్ని కూడా అంటే ఒక జీర్ణించుకోవాలని ఒక ఈగోయిస్ట్గా మాట్లాడడం అన్నట్టు. సో ఇవే అంశాలన్నిటి కూడా నా బల్ల గుద్ది చెప్పింది ఏంటంటే, అరే భయ్ నీ సంగతి నేను చూస్తా, తాడో పేడో తేలుస్తా, నిన్ను ఏ రకంగా ఓడగొట్టాలో తెలంగాణ ప్రజలు మర్చిపోయినా నేను మాత్రం నిన్ను ఇడిసపెట్టాను అనేసి వార్నింగ్ ఇచ్చిండు ప్రశాంత్ కిషోర్.